హలో ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రీవియస్ వీడియోలో మనం 11th January జరిగిన మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30/30 ఎలా తెచ్చుకోవాలనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం. ఈ వీడియోలో 11th January 2026లో జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్లో షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్ పేపర్ అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చూద్దాం. సో ఎవరైతే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందో వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళే ముందు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఫస్ట్ క్వశ్చన్ 121 క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నాట్ ఈట్ ఆఫ్టర్ బికమింగ్ అన్ అడల్ట్ అంటే ఇక్కడ ఏ క్రింది వాటిలో లార్వా దశలో ఎక్కువగా తిని పెద్ద అయ్యాక తినని కీటకం పేరు అడుగుతున్నాడు ఇక్కడ. సో వాటిల్లో ఏంటంటే ఇక్కడ మనం మామూలుగా లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తిని పెద్దగా అయిన తర్వాత అడల్ట్ జీవిగా మారిన తర్వాత ఆహారాన్ని తీసుకొని కీటకం అడిగిండు. కీటకాల యొక్క అధ్యయనాన్ని మనం ఎంటమాలజీ అంటాం. ఇవి మనకు ఒకసారి చూద్దాం. దీంట్లో క్రేన్ ప్లే లార్వా ఇది అధికంగా లార్వా దశలో ఉన్నప్పుడు తింటుంది. ఇది అడల్ట్గా మారినప్పుడు మాత్రం ఇది ఆహారాన్ని అయితే తీసుకోవడం అనేది బంద్ చేస్తుంది. దీని యొక్క జీవితకాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా కాక్రోచ్ బొద్దింక అంటుండు. బొద్దింక అనేది ఇక్కడ అడల్ట్గా మారినప్పుడు ఇది లార్వా దశలో ఉన్నప్పుడు ఫుడ్ అనేది తక్కువగా తీసుకుంటుంది. అడల్ట్గా మారినప్పుడు అది ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఇది కాస్మోపాలిటన్ డిస్ట్రిబ్యూషన్. బొద్దింక యొక్క శాస్త్రీయ నామాన్ని మనం పెరి ప్లానెటా అమెరికానాగా చెప్పొచ్చు. హౌస్ ఫ్లైస్ అంటున్నారు. హౌస్ ఫ్లైస్ కూడా రాంగ్ ఆన్సర్. దోమ అంటున్నారు. దోమ లార్వా దశలో ఉన్నప్పుడు అడల్ట్గా మారినప్పుడు. సో ఇది అన్నింటిలో మనకి ఈవీఎస్లో మేజర్గా ఇది క్రేన్ ప్లే లార్వా అనేది లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా ఫుడ్ తీసుకుంటుంది, మిగతా టైంలో తక్కువగా ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 122 ఐడెంటిఫై ద షార్ట్ నైట్ డ్యూరేషన్ క్రాప్ ఆఫ్ ది ఫాలోయింగ్. క్రింది వాటిలో స్వల్ప రాత్రికాల పంటను గుర్తించండి అంటుండే. ఇక్కడ అంటే రాత్రికాలం తక్కువగా స్వల్పకాలంగా ఉండే పంటలు ఏమేమి ఉన్నారు ఇక్కడ? మినుములు అంటుండు, బ్లాక్ గ్రామ్స్ అంటుండు, కాటన్ పత్తి, మైజ్ మొక్కజొన్న, వీట్ గోధుమ. సో ఇక్కడ వీటి అన్నిటిలో మినుములు కాదు, పత్తి కాదు, మొక్కజొన్న కాదు. కొని స్వల్ప రాత్రికాల పంటగా మనం గోధుమలు అయితే చెప్పుకోవచ్చు. ఇవి 3 రాంగ్ ఆన్సర్స్. ఇది గోధుమలు ఒక్కటే మాత్రమే రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 123 ఐడెంటిఫై ద వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు గుర్తించమంటాడు. ఇక్కడ మనకి విటమిన్లు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్, కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనం ఫ్యాట్ సాల్యుబుల్ కొవ్వులో కరిగే విటమిన్లు ఏడీఈకేగా చెప్పొచ్చు. ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్గా చెప్తారు. అదేవిధంగా వాటర్ సాల్యుబుల్ ఇంకొక రకం ఉంటుంది. వాటర్ సాల్యుబుల్లో మేజర్గా బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి, ఇవి రెండింటిని కలిపి మనం ఏమంటామంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ జాతి ఫ్రూట్స్, నిమ్మకాయ తీసుకుంటే, దానిమ్మ కానీ ఇవన్నీ చూసుకుంటే, ఆరెంజ్, వీటిలో చూసుకుంటే మనం విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. నీటిలో పిండితే ఆటోమేటిక్గా నీటిలో కరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే నీటిలో కరిగిన విటమిన్లు అంటే బి కాంప్లెక్స్, విటమిన్ సి. అదేవిధంగా ఫ్యాట్ సాల్యుబుల్ కొవ్వులో కరిగే విటమిన్లు మేజర్గా 4 ఉంటాయి. ఆ 4గిట్లో ఏడీఈకేగా చెప్పుకోవచ్చు. దీన్ని విటమిన్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన క్లాస్లో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ ఏ అన్నాడు, ఆన్సర్ డి ఇచ్చాడు. ఆప్షన్ ఈ ఇచ్చాడు, విటమిన్ సి. సో ఏడిఈకే ఇవి 2 మొత్తం మనకి 4 విటమిన్స్ అనేవి కొవ్వుల్లో కరిగే విటమిన్లు. విటమిన్ సి ఒక్కటి మాత్రమే నీటిలో కరిగే విటమిన్. సో ద రైట్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124 ఎత్తైన ప్రదేశంలోకి వాతావరణ పీడనం తగ్గుతుంది. దీనికి కారణం క్రింది ప్రభావాల్లో ఏది సంభవిస్తుంది అంటుండు. మనం వాతావరణంలో పైకి వెళ్ళే కొద్దిగా, ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళే కొద్దిగా ఇక్కడ వాటర్ అనేవి బాయిల్స్ ఎట్ ద లోవర్ టెంపరేచర్. నీరు తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాతావరణంలో ఎత్తైన ప్రదేశాలకు వాతావరణ పీడనం తగ్గుతుంది. దీని ప్రభావం వలన వాటర్ బాయిల్స్ ఎట్ లోవర్ టెంపరేచర్, నీటి తక్కువ ఉష్ణోగ్రత వద్ద మరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ రైట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నత్త రక్తం యొక్క రంగు ఎలా ఉంటుంది? ద కలర్ ఆఫ్ ది బ్లడ్ ఆఫ్ స్నేల్స్ ఈజ్. నత్త అనేది మొలుస్కా వర్గానికి చెందిన జీవి చెప్పుకోవచ్చు. మొలుస్కా యొక్క ఫైలంకి చెందిన జీవి. సో దీంట్లో
నత్త యొక్క రక్తం అనేది నీలం రంగులో ఉంటుంది, మానవుని రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. దీనికి కారణం హిమోగ్లోబిన్ ఉండడం. కానీ ఇక్కడ నత్తలో రక్తం అనేది నీలం రంగులో ఉంటుంది. నీలం రంగులో ఉండడానికి కారణం ఏంటంటే దీని యొక్క రక్తంలో మనకి ఏం కలిసిపోయి ఉంటుందంటే ఇక్కడ హీమోసైనిన్ కలిసి ఉండడం వల్ల దీని యొక్క రక్తం అనేది బ్లూ కలర్లో ఉంటుంది. మానవుల రక్తంలో హీమోగ్లోబిన్ ఉండడం వలన రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. కానీ ఇక్కడ నత్తలో చూసుకుంటే నీలం రంగులో. ఎందుకంటే వై? బికాస్ which having hemocyanin, it is a pigment of the snail's blood. So option 3 is right answer గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 126. క్రింది వాటిలో ధ్వని కంపనాలు నాడీ ప్రేరణలుగా మార్చడానికి బాధ్యత వహించే కార్టే అంగాన్ని గురించి కలిగి ఉండేది ఏది అంటుండే. ఇక్కడ కార్టే అంగం అంటే ఇక్కడ మనకి చెవి లోపల చెవి గురించి అడగడం జరిగింది. ఓకే, దీంట్లో ఇయర్ పిన్నా అంటుండు. పిన్నా అనేది మనకి బయటికి కనిపించే చెవి యొక్క బాహ్య నిర్మాణం. అదేవిధంగా కోక్లియా, ఇప్పుడు ఇది ధ్వని కంపనాలను నాడీ ప్రేరణలుగా మార్చడానికి బాధ్యత వహించే కార్యాంగం, దీన్ని కోక్లియా అంటాం. ఇది కర్ణావర్తనం. సో ఇది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇయర్ పిన్నా అనేది మనకి బయటికి కనిపించే భాగం. అదేవిధంగా ఆడిటరీ కెనాల్, శ్రవణ గృహం, ధ్వని అనేది లోపలికి ప్రవేశించడానికి ఆడిటరీ కెనాల్ ఉపయోగపడుతుంది. ఇది మిడిల్ ఇయర్, మధ్య చెవి. సో ఇవి ధ్వని కంపనాలను నాడీ ప్రేరణగా మార్చవు. కానీ కోక్లియా కణావర్తన మాత్రం ధ్వని కంపనాలను నాడీ ప్రేరణగా మార్చడానికి బాధ్యత వహించే కార్యాంగంగా కలిగి ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 కోక్లియా కర్ణవర్తనం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 127. వీటిలో జీర్ణక్రియ గురించి వాటి యొక్క విధులను జత చేసి సరైన సమాధానం ఎంచుకోమంటుంది. ఇక్కడ చూసుకుంటే జీర్ణ వ్యవస్థలో ఇక్కడ ఫస్ట్ ఇంజెషన్ అన్నాడు, డైజెషన్ అన్నారు, అబ్జర్ప్షన్ అండ్ డెఫికేషన్ అన్నారు. సో ఇక్కడ ఇంజెక్షన్ అంటే ఏంటి? ఫుడ్ని లోపల తీసుకోవడాన్ని ఏమంటామంటే అంతరగ్రహణం అంటాం. జీర్ణక్రియ అంటే ఏంటి? మనం తీసుకున్న ఫుడ్ అనేది చిన్న చిన్న భాగాలుగా విడదీయబడడాన్ని జీర్ణక్రియ అంటాం. అబ్జార్ప్షన్, మన రక్తంలోకి ఇవి తీసుకున్న ఆహారం కరగడాన్ని ఏమంటామంటే అబ్జార్ప్షన్ అంటాం. డెఫికేషన్ అంటే జీర్ణం కాని వ్యర్థాలు మలం ద్వారా బయటికి తొలగించడం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇంజెక్షన్, ఫస్ట్ క్వశ్చన్ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే అంతరగ్రహణం అంటే ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే ఆహారాన్ని లోపల తీసుకోవడాన్ని మనం ఏమంటామంటే ఇంజెక్షన్. ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ ఇంటూ బాడీని లోపల తీసుకోవడాన్ని అంతరగ్రహణం లేదా ఇంజెక్షన్ అంటాం. జీర్ణక్రియ అంటే ఏంటి? ఎంజైమ్లను ఉపయోగించి సంక్లిష్టమైన ఆహార మాక్రో మాలిక్యూల్స్ అనేవి చిన్న చిన్న మైక్రో మాలిక్యూల్స్ అంటే సంక్లిష్టమైన ఆహారం సాధారణ రూపంలో విచ్ఛిన్నం చెందడాన్ని ఏమంటామంటే జీర్ణక్రియ అంటాం. సో ఇక్కడ ఆప్షన్ 1కి 3, ఇక్కడ ఆప్షన్ బికి 4. శోషణ అంటే ఏంటి? జీర్ణమైన పోషకాలు రక్తంలో చేరడం. ఆల్రెడీ చెప్పుకున్నాం, రక్తంలో చేరడం ఏమంటామంటే ద ప్రాసెస్ ఆఫ్ డైజెస్టెడ్ న్యూట్రియంట్స్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. సో దీన్ని ఏమంటామంటే అబ్జార్ప్షన్ అంటాం. డెఫికేషన్, మల విసర్జన అంటే జీర్ణం కాని వ్యర్థాలను మలం ద్వారా బయటికి తొలగించడాన్ని ద రిమూవల్ ఆఫ్ అన్డైజెస్టెడ్ వేస్ట్ త్రూ ద యానస్. సో దీన్ని ఏమంటామంటే మనం మల విసర్జనగా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ రైట్ ఆప్షన్ ఏముందో చూద్దాం ఒకసారి. ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆహారాన్ని చిన్న ముక్కలుగా విభజించే ప్రక్రియ ప్రారంభ ప్రక్రియను ఇలా పిలుస్తారు. ఇక్కడ సేమ్ ఇది కూడా డైజెషన్ నుంచి జీర్ణ వ్యవస్థ నుంచి అడగడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనం ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించే ప్రారంభ ప్రక్రియను ఇలా పిలుస్తారు. ఇక్కడ మెకానికల్ డైజెషన్ అంటాం. మన మౌత్లో ఆహారం అనేది నోట్లో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించబడుతుంది. దీన్ని మెకానికల్ డైజెషన్గా చెప్పుకుంటాం. ఇవి రసాయనాలు అనేది జీర్ణక్రియ లోపల అంటే జీర్ణక్రియ లోపల అంటే మనకి ఆ స్టమక్లోకి చేరిన తర్వాత ఎంజైమ్లతో కలపడాన్ని రసాయన జీర్ణక్రియ అంటాం. ప్రోటీన్ డైజెషన్, వీటిని ఎంజైమ్స్ ద్వారా డైజెస్ట్ అవ్వడానికి ప్రోటీన్ ఎంజైమ్స్ అంటాం. ఫ్యాట్ డైజెషన్, ఇవి జీర్ణక్రియలో మనకి కొవ్వులు గ్లిజరాల్ గాను మారడాన్ని ఇది ఫ్యాట్ జీర్ణక్రియ అంటాం. చిన్న చిన్న ముక్కలుగా విభజించే ప్రక్రియను ఏమంటామంటే మెకానికల్ డైజెషన్, యాంత్రిక జీర్ణక్రియగా చెప్తారు. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్, ద హైపోథలామస్ కంట్రోల్స్ దిస్ గ్లాండ్. హైపోథలామస్ దేని యొక్క ఆధీనంలో ఉంటుంది? హైపోథలామస్ అంటే మనకి ఎండోక్రైనాలజీ అంటే జీర్ణక్రియలో కాకుండా ఇవి మనకి ఎండోక్రైన్ సిస్టమ్. ఓకే, అంతఃస్రావ గ్రంథుల్లో చూసుకుంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి కాదు, పిట్యూటరీ గ్లాండ్, దీన్ని మాస్టర్ గ్లాండ్గా చెప్తారు. కాబట్టి ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకి హైపోథలామస్ ఈ గ్రంథి ఆధీనంలో ఉండడం జరుగుతుంది. అడ్రినల్ గ్లాండ్ అనేది కిడ్నీ పైన ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి ఇక్కడ నెక్ రీజియన్లో ఉండడం జరుగుతుంది. క్లోమం అనేది ప్యాంక్రియాస్ మన డైజెస్టివ్ సిస్టంలో ఉండడం జరుగుతుంది. ఇది మిక్స్డ్ గ్లాండ్గా చెప్పొచ్చు. అడ్రినల్ గ్లాండ్ ద్వారా అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అదేవిధంగా థైరాయిడ్ గ్లాండ్ వల్ల థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. సో హైపోథలామస్ అనేది పిట్యూటరీ గ్లాండ్ అంటే మాస్టర్ గ్లాండ్ దీని యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 130. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మూసీ నది కాలుష్య స్థాయిని తగ్గించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద కాలుష్య నియంత్రణ కార్యకలాపాలు చేపట్టబడ్డావి. అవి ఏవి అంటున్నారు ఇక్కడ. మురుగునీరు శుద్ధి చేయు ప్లాంట్లను నెలకొల్పడం, ఇది రైట్ ఆన్సరే. తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి వ్యవస్థను కల్పించడం, నదీ తీరాన్ని అభివృద్ధి చేయడం, నది వెంబడి పట్టణ భూములను అభివృద్ధి చేయడం. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నది వెంబడి పట్టణ భూములు అనేది అభివృద్ధి చేయడం, ఇది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ ABC రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ A, B అండ్ C. సో నది వెంబడి పట్టణ భూములను అభివృద్ధి చేయడం అంటుంది, ఇది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇలాంటి మరిన్ని వీడియోలు చూస్తుండండి. మన ఛానల్ అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వీటితో పాటు మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ వెంటనే మన యూట్యూబ్ ఛానల్ సురేష్ జువాలజీ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహకాలను అందిస్తుంది. క్రింది వాటిలో దేనికి CO2 ఉద్గారాలను సమర్థవంతంగా తగ్గించే అవకాశం తక్కువగా ఉంటుంది అంటుంది. ఇక్కడ ఫైండింగ్ న్యూ కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ విత్ కార్బన్ క్యాప్చర్, కార్బన్ సంగ్రహంతో కొత్త బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నిధులను సమకూర్చమంటుంది. ఇక్కడ CO2 ఉద్గారం సమర్థవంతంగా తగ్గించే అవకాశం తక్కువగా ఈ కార్బన్ సంగ్రహణతో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్కు నిధులు సమకూర్చడం. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇవి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి రావడం జరిగింది. సో పైకప్పు మీద సౌర విద్యుత్ వ్యవస్థలు రాయితీలు అన్నాడు, రాంగ్ ఆన్సర్. ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను రాయితీలు అన్నాడు, రాంగ్ ఆన్సర్. అదేవిధంగా పవన శక్తి కేంద్రానికి నిర్మాణానికి గ్రాంట్లు విడుదల చేయడం. సో ఇవన్నీ రాంగ్ ఆన్సర్గా చూసుకుంటే ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. క్రింది వాణిలో రైతు మిత్రులుగా పిలువబడే వాటిని గుర్తించండి అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ రైతు మిత్రులు, ద ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్స్, వానపాము అనేది నేలను సారవంతం చేస్తుంది. ఇక్కడ పాములు అనేవి వీటిల్లో ఉన్న ఏవైతే విలకలు ఇలాంటి వాటిని తినడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇక్కడ వానపాము ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్గా చెప్తారు. సాలీడ్, ఇవి కూడా అంతే, కీటకాలను బంధిస్తుంది. చీమ ఎపిడ్స్ని తింటుంది. సో ఇవన్నీ వానపాముతో పాటుగా పాము, సాలీడు, చీమ ఇవన్నీ రైతులకు ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనం ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్గా, ద అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద కాల్డ్ యాజ్ ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్స్గా చెప్పవచ్చు. వీటిని పాము కూడా, ఇవన్నీ 4 ఆప్షన్స్ రైట్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ A, B, C, D ఇవన్నీ 4 ఆప్షన్స్. ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి కాంటూర్ రేఖల ఉపయోగం కాదు అంటుంది. ఇక్కడ కాంటూర్ రేఖలు అనేవి భూభాగం యొక్క ఆకారం మరియు వాలును అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి, ఇవి రైట్ ఆన్సర్. అవి కొండలు మరియు లోయల వంటి భూస్వరూపాలను గుర్తించడానికి సహాయపడతాయి, ఇవి 2 రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ ఇక్కడ అవి ఒక ప్రాంతంలో నేల రకాల ప్రాదేశికత పంపిణీని చూపిస్తాయంటుంది, ఇది రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అవి మ్యాప్లు వివిధ ఎత్తులు నిర్వహించడానికి కోసం సహాయపడతాయి, ఇవి రైట్ ఆన్సర్. సో వీటిల్లో A 1, 2, 4 ఇవి 3 రైట్ ఆన్సర్స్. ఆప్షన్ 3 ఈజ్ రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యూమిడిటీ రిఫర్స్ టు, క్రింది వాటిలో ఆర్ద్రత అనేది దేనిని సూచిస్తుంది అంటాడు. ఇక్కడ ఆర్ద్రత అంటే ఏంటి? గాలిలో ఉన్న అదృశ్యంగా నీటి ఆవిరి పరిమాణాన్ని ఏమంటాం అంటే ఆర్ద్రత అంటాం. దీన్ని హ్యూమిడిటీగా చెప్తారు. అంటే మన గాలిలో కనిపించకుండా అదృశ్య రూపంలో ఉన్న నీటి ఆవిరిని ఏమంటాం? ఆర్ద్రతగా చెప్తాం. ద్రవ రూపంలో ఉండే నీరు ఆవిరిగా మారడం, నీరు ఆవిరిగా మారడాన్ని ఏమంటాం? ఇక్కడ ఘనీభవనం అంటాం. ఇక్కడ
ద్రవ రూపంలోని నీరు ఆవిరిగా మారడం బాష్పీభవనం అంటాం. సముద్రాలు మహాసముద్రాల్లో నీరు ఆవిరైపోవడం ఇవి కూడా ఇలా బాష్పీభవనంగా చెప్పవచ్చు. మొక్కల్లో వాతావరణంలో నీటిని విడుదల చేయడం ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్. ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 అనేది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే క్రింది వాటిలో దేనిని మృదువైన రాతి పొర పెల్వియస్ శిలలుగా పిలుస్తారు? ఇక్కడ పెల్వియస్ శిలలు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రీవియరస్ రాక్స్ అంటారు. ప్రీవియరస్ రాక్స్ అంటే ఇక్కడ పగుళ్ళు లేదా రంధ్రాలు ఉండి నీటిని కలిగి ఉండే శిలలను ఏమంటామంటే రాక్స్ విచ్ హ్యావ్ క్రాక్స్ అండ్ పోర్స్ ఇన్ దెమ్ కెన్ బి కంటైనింగ్ వాటర్. ఇక్కడ పగుళ్ళు రంధ్రాలు నీటిని కలిగి ఉండే శిలలను ఏమంటామంటే ఇక్కడ మృదువైన రాతి పొరగా చెప్తారు. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. తమ గుండా నీళ్లు వెల్లనిచ్చే శిలలు అంటుండే రాంగ్ ఆన్సర్. అగ్నిపర్వత విస్ఫోటనం మాత్రమే ఏర్పడిన శిలలు అంటుండే ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎటువంటి రంధ్రాలు లేకుండా పూర్తిగా దృఢమైన శిలలు అంటుండు. సో ఇవి 3 రాంగ్ ఆన్సర్గా తీసుకుంటే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర సముద్రంలో కలిపే యూరప్కి చెందిన నదులను గుర్తించండి. ఉత్తర సముద్రంలో కలిసి యూరప్కి చెందిన నదులు అంటుండే. ఇక్కడ ఇవి వోల్గా నది కాదు, విల్తోలా నది, డాన్ నది ఇవి కాదు. ఉత్తర సముద్రంలో కలిసేది సెయింట్ నది, రైన్ నది, ఎల్బో నది. సో ఇవి 3 నదులు ఉత్తర సముద్రంలో అయితే కలవడం జరుగుతుంది. ఇవి 3 రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓడర్ నది, నైపర్ నది, వోల్గా నది, ఓకే ఇవన్నీ రాంగ్ ఆన్సర్గా చూసుకుంటే ఇక్కడ ఉత్తర సముద్రంలో కలిసే ఈ 3 నదులే రైన్ నది, స్పెయిన్ నది అండ్ ఎల్బో నది. ఇవి 3 నదులు మాత్రం ఉత్తర సముద్రంలో కలవడం అనేది జరుగుతుంది. యూరోప్ దేశానికి చెందినవి. నెక్స్ట్ 137 క్రింది వాణిలో శాతవాహన పాలకుని గుర్తించినట్టు. శాతవాహనులు అంటే మనకు గుర్తు రావాల్సింది ఇక్కడ మేజర్గా ఈ హలుడు అనేది గాథా సప్తపది రచించడం జరిగింది. ఈయన మనకి శాతవాహనుల కాలాన్ని కనిపించే నాయకుడు. అశ్వఘోషుడు ఈయన కాదు. విజయాలయుడు అంటుండు ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ పరాంకత 1 అంటుండు. ఇవి 3 రాంగ్ ఆన్సర్స్గా చూసుకుంటే ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్ హలుడు. నెక్స్ట్ కుతుబ్ షాహీ పాలకుల్ని కవులు మల్కిబ్ రాముడుగా ప్రశంసించాడు. ఈ కుతుబ్ షాహీల పాలకుల్ని కవులు మల్కిబ్ రాముడుగా ప్రశంసించారు అంటుండే. ఇక్కడ ద కుతుబ్ షాహీ రూలర్ హూ వాస్ ప్రైజ్డ్ బై ది పోయెట్స్ అండ్ మల్కిబ్ రామా అంటుండు. ఇక్కడ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షాని మనకి మల్కిబ్ రాముడిగా ప్రశంసించడం జరిగింది. సో ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నయాంకర వ్యవస్థను ప్రోత్సహించిన కాకతీయ పాలకుడు రుద్రమదేవి మరియు ప్రతాపరుద్రుడు. వీళ్ళిద్దరూ మనకి నయాంకర వ్యవస్థను ప్రోత్సహించిన కాకతీయ పాలకులుగా చెప్పుకోవచ్చు. ప్రతాపరుద్రుడు వాటితో పాటు రుద్రమదేవి వీళ్ళిద్దరిని నయాంకర వ్యవస్థను ప్రోత్సహించడం అనేది మనకు చూసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. గణపతి దేవుడు కాదు, రుద్రమ్మ దేవుడు అంటుండు. నెక్స్ట్ ప్రోలయ 2 అండ్ గణపతి దేవ, ప్రోలయ 2 అండ్ రుద్రమ్మ దేవి. సో ఇవి 3 రాంగ్ ఆన్సర్గా చెప్పుకుంటే ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఒక్కొక్క కాల మండలం ఇన్ని రేఖాంశాల మేర ఉంటుంది. ఇక్కడ 15 దగ్గర 15 రేఖాంశాలను మాత్రం కలిగి ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క కాలమండలానికి 15 రేఖాంశాలు అయితే ఉండడం జరుగుతుంది. ఇవి 3 రాంగ్ ఆన్సర్స్. భారతదేశం అంతర్గత మరియు బాహ్య విషయాలపై నిర్ణయం తీసుకొని మరియు దాన్ని సొంత చట్టాలను రూపొందించే అత్యున్నత హక్కును కలిగి ఉంటుంది. ఇది భారతదేశాన్ని ఈ రాజ్యంగా పరిగణిస్తుందంటే సర్వసత్తాక రాజ్యంగా అంటే రాజ్యంగా అయితే మనం దీన్ని గుర్తించడం జరుగుతుంది. భారతదేశం యొక్క అంతర్గత మరియు బాహ్య విషయాలపై నిర్ణయం తీసుకొని మరియు దానిని సొంత చట్టాలను రూపొందించే అత్యున్నత హక్కును కలిగి ఉంటుంది. అది సర్వసత్తాక రాజ్యంగా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సోవెరిజన్ స్టేట్గా చెప్తారు దీన్ని. నెక్స్ట్ శాస్త్రీయ దృక్పథం మానవతావాదాన్ని, విచారణ ధోరణి మరియు సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించడం అనేది ఇక్కడ మనకి ఆదేశిక సూత్రాలు కాదు, యుఎన్ అంతర్జాతీయ బాలల చార్టర్ ప్రకారం కాదు, ప్రాథమిక హక్కు కాదు. ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇది భారత పౌరుని యొక్క ప్రాథమిక విధిగా చెప్పుకోవచ్చు. శాస్త్రీయ దృక్పథాన్ని,
మానవతావాదాన్ని, విచారణ ధోరణి మరియు సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించడం అనేది ఇక్కడ భారత పౌరుడి యొక్క ప్రాథమిక విధిగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1857లో సిపాయిల తిరుగుబాటు ముగిసిన తర్వాత మొఘలు చక్రవర్తి అయిన బహదూర్ షా జాఫర్ను అరెస్టు చేసిన వారు ఎవరంటే ఇక్కడ కెప్టెన్ హడ్సన్ అనేవారు ఇక్కడ 1857 సిపాయిల తిరుగుబాటు ముగిసిన తర్వాత మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షాని జాఫర్ను అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇది మనకి సోషల్ స్టడీస్ 7th క్లాస్లో ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. మిగతా 3 రాంగ్ ఆన్సర్స్గా చెప్పుకోవచ్చు, ఎలిమినేట్ చేసుకోవచ్చు సింపుల్గా. విజయనగర పట్టణం తుంగభద్ర నది ఒడ్డున ఉన్న పురాతన ఆలయం పక్కన నిర్మించబడింది. ఇక్కడ విజయనగర పట్టణం అనేది తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ ఉన్న పురాతన ఆలయం పక్కన ఉన్నది ఏ పురాతన ఆలయం అంటే ఇక్కడ పంపాదేవి మరియు విరూపాక్ష ఆలయం అనేది ఇక్కడ విజయనగర పట్టణం తుంగభద్ర నది వద్ద ఉంది. దీని పక్కనే ఒక ఆలయం ఉంటుంది. ఈ ఆలయం పేరేంటంటే పంపాదేవి మరియు విరూపాక్ష ఆలయం. ఇక్కడ మల్లికార్జున ఆలయం ఇచ్చాడు. మల్లికార్జున ఆలయం రాంగ్ ఆన్సర్, విరూపాక్ష ఆలయం రైట్ ఆన్సర్, బృహదీశ్వర ఆలయం కూడా రాంగ్ ఆన్సర్. ఇది మాత్రం మనకి తమిళనాడులోని తంజావూరులో ఉండడం జరుగుతుంది. ఇది కూడా రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి తిరు వెంగళనాథ ఆలయం. సో